10వ అధ్యాయము విభూతి యోగము 11వ శ్లోకము. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తాత్పర్యము: ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. వివరణ: భగవంతుడు అంటున్నాడు, అర్జున, నా కృప ఎవరి మీద ఉంటుందంటే నిరంతరం సాధన చేసే వారి మీద ఉంటుంది. ధ్రువుడు 5 సంవత్సరముల వయసులో నారదముని దిశానిర్దేశం వలన నారాయణుడి గురించి చేసిన తపస్సు వలన అంత తక్కువ ఆయుష్యులోనే నారాయణుడిని పొందగలిగాడు. శబరి సంవత్సరముల తపస్సుకి మెచ్చిన భగవంతుడు ఆమెకి ముక్తినిచ్చాడు. ప్రహ్లాదుడు తన తండ్రి పెట్టిన బాధలన్నింటినీ తట్టుకుంటూ కూడా భగవంతుడి మీద పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇలా భక్తులు అయిన వారు భగవంతుడి మీద కలిగి ఉన్న శ్రద్ధ, భక్తి వలన భగవంతుడిని పొందగలుగుతారు. సాధు సాంగత్యం, భగవత్ కథ శ్రవణం, భగవద్గుణ గానము, జపము మొదలగునవి. వీటిలో కనీసం ఒక లక్షణము ఉన్నవారు నా కృపకు పాత్రులవుతారు. 12వ శ్లోకము. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజౌ విభుం. తాత్పర్యము: అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతురు. వివరణ: అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నీవు పరమాత్మవు, పరంధాముడివి, పవిత్రుడవైన వాడివి. మహర్షులు నీవు సర్వవ్యాపివని, అనంతుడవని, ఆది దేవుడవని, జన్మరాహిత్యుడవని పరిపరి విధములు కీర్తిస్తారు. 13వ శ్లోకము. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ఆసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. తాత్పర్యము: దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు నిన్నే స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. అర్జునుడు అంటున్నాడు, దేవర్షి నారదుడు, అసితుడు, దేవులుడు, వేదవ్యాసుడు, ఆఖరున స్వయముగా నీవు అందరూ ఒకే విధముగా కీర్తిస్తారు. స్వయముగా నీవు కూడా అదే వివరిస్తున్నావు. అంటే అందరూ ఒకే విషయము చెబుతున్నారు, కావున అది సరైనదేనేమో. చిన్నపిల్లలు తండ్రి చెప్పినది వేరే వారు చెప్పినది ఒకటే కాబట్టి తండ్రి చెప్పినది సరియైనదే అనే విధముగా భగవంతుడు చెప్పిన దానిని అర్జునుడు నిజమనుకుంటున్నాడు.